డేకి నేను ఒక డ్రెస్ పంపాలి. అతనిది కరెక్ట్గా మీ పర్సనాలిటీనే. అందుకే మీ కొలతలు తీసుకుంటున్నాను. ఓ అలాగా, నన్ను అడిగితే నేను చెప్తాను కదా. ఎంత బరి తగ్గించింది ఆ హంస. ఏమైంది? అది సాకేత్ వీపు గోకుతుంది. మరీ మరీ అతని మీద పడుతుంది. ఎందుకంత మోజో, అంత ఓవర్గా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి అంతే, మగాళ్ళ పిచ్చి. దాని పిచ్చి వదిలించాలి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మీ ఆయన మనసు పడుతుంటే నువ్వేం చేస్తావే? అంతా నువ్వు మీ ఆయన్ని దూరం పెట్టడం వల్లనే. కాస్త దగ్గరవు స్వర్ణ. చూస్తేనే తోక తొక్కిన తాచులా లేస్తున్నాడు. తెల్ల ఉసిరి పెట్టి ముందు శాంతపరచు. చూడు స్వర్ణ, అతనా మగాడు, అదా తెగపడింది. జాగ్రత్త పడు, దారి మళ్లించుకో. లేదంటే తర్వాత నువ్వేం చేయలేవు. దారి మళ్లించటం కాదు, దాన్నసలు లేకుండానే చేస్తా. ఏదైనా సరే త్వరగా చేసేయ్. బాగా ఆలోచించుకో స్వర్ణ. అసలు అది ఎందుకు సాకేత్ వీపు కొలుస్తుంది? ఎస్, బర్త్డే గిఫ్ట్ చాలా బాగుండాలి. సూట్ ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, ఇంప్రెసివ్గా ఉండాలి. రేపు మార్నింగ్ కల్లా కళింగ ఫోర్ట్ రూమ్ నంబర్ 9కి పార్సల్ అందాలి. ఓకే? ఓహో, అదా సంగతి. రేపు బావ బర్త్డే కదా, నాకు అస్సలు గుర్తులేదు. ఇది గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తుందా? నేను దానికన్నా మంచి గిఫ్ట్ తెప్పిస్తా. ఎంత కాస్ట్ అయినా వెనకాడేది లేదు. అయితే సాకేత్కి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అన్నమాట. అవునమ్మా, మరి స్వీట్స్ లో ఏది ఇష్టం? వాడు లడ్డు అంటే చాలా ఇష్టపడతాడు. ఓ, లడ్డూనా? ఓకే. ఎందుకు వాడిష్టాల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు? ఏదో తెలుసుకోవాలనిపించింది, అడిగాను. తప్ప అమ్మమ్మ గారు? తప్పేమీ లేదమ్మా, కానీ ఎందుక అని. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడుగా, ఎప్పుడైనా ఎక్కడైనా అలా సరదాగా కలిసినప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు కదా అని. ఓహో, నేను ఇప్పుడే వస్తాను. మంగా, వాడి పుట్టినరోజునే ఉన్నా తెలిసిందేమో, ఆర్డర్ ఇచ్చేమైనా తెప్పిస్తుందేమో. మన దగ్గరే రెస్టారెంట్ ఉంటే బయట నుంచి ఆర్డర్ ఏమిటండి? ఓ, అయితే చేయిస్తుందేమో. వాడికి విషెస్ కూడా చెప్పలేదు. గుర్తొస్తే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. సర్ప్రైజ్ అన్నారు కదా సీతా వాళ్ళు, అందుకే చెప్పలేదు. వాడికి గుర్తు రాలేదు. వస్తే నన్ను ఆశీర్వదించుకు రాని అని వచ్చేవాడు కదా. ఏమిటో వాడిని వాడే మర్చిపోయినట్టున్నాడు. హంస అవన్నీ గుర్తు చేస్తుందిలే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.